నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఆయనకు చరిత్ర తెలియదు, రాజకీయ అవగాహన అసలు లేదని అనిపిస్తుంది నాకు. ఒక స్టాండ్, ఒక ముఖ్యమంత్రిగా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు దానికి ఒక క్రెడిబిలిటీ ఉండాలి. ఆ క్రెడిబిలిటీ, ఒక విశ్వసనీయతగా నాకు క్రెడిబిలిటీ, ఒక గౌరవం ఉండాలి స్టేట్మెంట్ ఇస్తారు. ఆ గౌరవం కూడా తగ్గించుకుంటున్నారు. నేను రెండు అంశాలు గుర్తు చేస్తాను. బీజేపీ అధికారంలోకి వచ్చినా వస్తున్నటువంటి పరిస్థితులలో అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి కాలం పూర్తయింది. ఎక్స్టెన్షన్ చేసిన అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో. ఇంకొక అడుగు ముందుకు వచ్చి ఒక మాట చెప్తా. అటల్ బిహారీ వాజ్పేయి కాలం కంటే ముందు ఎస్సీ రిజర్వేషన్స్లో ఒక సమస్య ఎక్కడ ఉందంటే, ఒక ఎస్సీ క్యాండిడేట్ ఒక పోస్టుకి ఎలిజిబుల్ క్యాండిడేట్ దొరకకపోతే, అర్హులైన క్యాండిడేట్ దొరకకపోతే 3 సార్లు నోటిఫికేషన్ వేసి 3 సార్లు కూడా దొరకకపోతే 4వ సారి జనరల్ కేటగిరీ కింద కన్వర్ట్ చేసేసి జనరల్ చేసేసేవాళ్ళు. వాజ్పేయి గారు వచ్చినాక చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, ఎస్సీ రిజర్వేషన్స్కు కేటాయించినటువంటి స్థానాలలో ఎస్సీలు దొరకకపోతే ఎన్ని సంవత్సరాలైనా సరే ఎస్సీల కోసం కేటగిరీస్ అది తీసి పెట్టాల్సిందే. దాన్ని మళ్ళీ ఏ జనరల్ కేటగిరీ నింపొద్దు. ఒకవేళ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షనింగ్ కోసం అవసరం పడితే ఎక్స్ట్రా పోస్ట్ నింపుకోండి, కానీ ఎస్సీ కేటగిరీ ఎస్సీ ఎలిజిబుల్ అభ్యర్థి వచ్చినప్పుడు వారికి మాత్రమే కేటాయించాలి. అట్లా ఎస్సీల కోసం స్పెషల్ నోటిఫికేషన్ వేసినటువంటి ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం, ఎస్సీ ఎస్టీల కోసం అని. నిన్ను ఎవరు నమ్ముతారు? తెలంగాణ భారత ప్రజలకు తెలుసు, ఎస్సీ ఎస్టీలకు అంతకంటే ఎక్కువ విషయాలు తెలుసు. అటల్ బిహారీ వాజ్పేయి కాలం నుంచి భారతీయ జనతా పార్టీ ఈ రోజు వరకు ఎస్సీలకు అభ్యున్నతికి, ఎస్సీ రిజర్వేషన్ల యొక్క అమలుకు ఎంత కట్టుబడి ఉందన్న విషయం ఆ సామాజిక వర్గాలకు బాగా తెలుసు. నువ్వు చెప్పిన అబద్ధాలని అర్థమైన తర్వాత నీ మీద విశ్వసనీయత పోతుంది, నీ క్రెడిబిలిటీ పోతుంది. అందుకోసం తప్పుడు మాటలు మాట్లాడకు, అబద్ధాలు అసలే మాట్లాడకు. నువ్వు క్రెడిబిలిటీ ఉంచుకోవాలనుకుంటే ఇంకేదైనా విషయాలు విమర్శించు, కానీ ఈ విషయాలు విమర్శిస్తే ప్రజలు నవ్వుకుంటారు, ముఖ్యంగా ఆ వర్గాలు నవ్వుకుంటాయని చెప్పదలుచుకో. విపక్షాలు పదే పదే ఒకే పదాన్ని ఎక్కువగా వాడుతుంది. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని. బీజేపీ రద్దు చేస్తుందా? బీజేపీ రాజ్యాంగాన్ని అసలు ముట్టుకోవడం కదా. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పార్లమెంటు భవనంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఎంత స్పష్టంగా చెప్పాడంటే, అంబేద్కర్ రాజ్యాంగం ఈ దేశంలో రాసినటువంటి, అంబేద్కర్ నాయకత్వంలో రాసిన రాజ్యాంగం అమల్లో ఉంది కాబట్టి నేను ప్రధానమంత్రిని అయ్యానని చెప్పాడు. ఈ మతం మాట్లాడింది నెహ్రూ మాట్లాడలే, ఇందిరాగాంధీ మాట్లాడలే, రాజీవ్ గాంధీ మాట్లాడలే, కాంగ్రెస్ నాయకులు ఎవరూ మాట్లాడలే. మొదటి పర్సన్ అంబేద్కర్ నాయకత్వంలో రచించబడ్డటువంటి రాజ్యాంగాన్ని ద్వారానే నేను ఈ దేశ ప్రధానమంత్రిని కాగలిగాను, లేకపోతే నాలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రధానమంత్రి ఎప్పటికి కూడా కాలేరు అనేటువంటి విషయాన్ని మోడీ గారు చెప్పారు. కాబట్టి అంబేద్కర్ యొక్క రాజ్యాంగం అంటే వారి యొక్క నాయకత్వంలో రచించబడ్డ రాజ్యాంగం మీద బీజేపీ పార్టీకి ఎంత విశ్వాసం ఉందని మీ మాటలు కాదు, మా చేతల ద్వారా చూపించడం. కాబట్టి మీరు ఎన్ని మాట్లాడినా దానికి ప్రయోజనం ఉండదు. రెండోది, అంబేద్కర్ రాజ్యాంగం అయితే అమల్లోకి వచ్చినటువంటి రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం మొదలుపెట్టింది బీజేపీ. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి మూల సూత్రాలు, రాజ్యాంగం యొక్క స్పిరిట్ను పూర్తిగా మనసా వాచ కర్మన నమ్ముతూ దాన్ని అమలు చేస్తుంది బీజేపీ. కాబట్టి బీజేపీ చర్యల ద్వారా మేమెంత అద్భుతంగా రాజ్యాంగాన్ని నమ్ముతామో చెప్తున్నాము. కాబట్టి మీరు చెప్పిన దాన్ని ప్రజలు నమ్మరు. కాబట్టి అప్పుడు తప్పుడు అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు నమ్మరని మాత్రం చెప్పగలరు. సో మాజీ సీఎం కేసీఆర్ మాత్రం అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ అయితే బీజేపీని ప్రధానంగా టార్గెట్ చేస్తూనే విమర్శలు చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి? కారణం ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసింది కాబట్టి స్పష్టంగా కాంగ్రెస్ అయినా గెలవాలి, బీఆర్ఎస్ అయినా గెలవాలి. బీజేపీ మాత్రం తెలంగాణ రాష్ట్రం రావద్దనేది ఆయన లక్ష్యం కూడా అదే. ఉండొచ్చు, రాజకీయ ఎత్తుగడలో భాగం అయి ఉండొచ్చు. నేను కాదంటాను. అంటే టీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడలో బీజేపీ వస్తే వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ యొక్క దాన్ని ఐడెంటిటీ అంటే దాని అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందనే విషయం ఆయనకు తెలుసు. అది ఇప్పటికీ అస్తిత్వాన్ని కోల్పోతున్నట్టు బీఆర్ఎస్. కాబట్టి నేను అనుకుంటున్నా ఆయన ఈ ఎత్తుగడలో భాగం ఏంటంటే, బీజేపీ కనుక ఎమర్జ్ అయ్యి కాంగ్రెస్ కంటే ఎక్కువ వచ్చినా, కాంగ్రెస్తో పాటు సమానంగా బీజేపీ ఉన్నా, ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది తెలంగాణ ఎన్నికల రాజకీయాలలో, తెలంగాణ మెయిన్ ముఖ్య రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర ఉండదు. వచ్చే ఎన్నికలలో 2029లో బీఆర్ఎస్ పాత్ర ఉండదు అనేటువంటిది ఆయన నమ్మకం. కాబట్టి ఆయన ఎత్తుగడలో భాగంగానే బీజేపీ విమర్శిస్తాడు. సహజం అది. మా ప్రత్యర్థి మమ్మల్ని విమర్శించకుండా ఆయన ఇంకోరు విమర్శించారు కదా. కాబట్టి ఆయన అంతవరకు చూద్దాం అనేది. మాజీ మంత్రి మల్లారెడ్డి నిన్న ఈటెల్ని ఒక సందర్భంలో కలిసిన నేపథ్యంలో అన్నా నువ్వు గెలుస్తున్నావు అనే పదాన్ని వాడారు. అది దేనికి సరదాగా అన్నగట్ట, అది నిజంగా తన మనసులో ఉన్న మాట. మల్లారెడ్డి గారు అప్పుడప్పుడు ఓ పొలిటీషియన్నే కాకుండా ఆయన కొంత హ్యూమనిస్టిక్, అంటే హ్యూమరస్గా కూడా ఉంటాడు. ప్రాబబ్లీ అది కూడా అని ఉండొచ్చు. కానీ వాస్తవం కూడా ఏంటంటే మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలో
బీజేపీకి అనుకూలంగా వాతావరణం మల్కాజిగిరే కాదు, ఫర్ దట్ మ్యాటర్ తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక స్థానాలు ఖచ్చితంగా నేను అనుకుంటున్నా కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తాయనేటువంటి విశ్వాసం మాకుంది. దాంట్లో భాగంగానే మల్కాజ్గిరి కూడా చాలా అద్భుతంగా నడుస్తుంది పార్టీ యొక్క ప్రచారం కానీ ప్రజల యొక్క స్పందన కూడా అట్లాగే ఉంది కాబట్టి గెలుస్తారన్న నమ్మకం ఆయన కూడా వచ్చి ఉంటుంది. ఎందుకంటే తిరుగుతుండే ఆయన కూడా ప్రజల మధ్యలో ఉంటాడు కాబట్టి అభిప్రాయం వచ్చి ఉంటుంది. సో రాష్ట్రంలో 17 స్థానాలు గాను బీజేపీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది? మేమైతే డబుల్ డిజిట్ అనుకుంటున్నాం ఖచ్చితంగా. ఇంకా ఫిగర్ ఖచ్చితంగా ఎవరూ చెప్పలేము కూడా. మోడీ గారి వాతావరణం, మోడీ గారి పట్ల విశ్వాసం, దేశం పట్ల దేశ భద్రత సమగ్రత పట్ల కనుక నమ్మకం ఉండి కనుక ప్రజలు ఓటేయడం మొదలు పెడితే 17 కూడా గెలవచ్చు. అదేం పెద్ద విచిత్రమేం కాదు. కానీ ఎన్ని గెలుస్తారు అనేది ప్రిడిక్ట్ చేయలేము. కానీ మేమైతే నమ్ముతున్నాం కార్యకర్తలుగా మాకు కిషన్ రెడ్డి గారి యొక్క నమ్మకంతో కూడా డబుల్ డిజిట్ ఖచ్చితంగా వస్తుంది. కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు మాకు వస్తాయి. ప్రకాష్ రెడ్డి గారు, మీరు ఒక పార్టీ నేతగా కాకుండా ఒక రాజకీయ విశ్లేషకుడు కూడా. మీరు బీజేపీ 400 సీట్లు వస్తుందంటుంది, 370 వస్తుందంటుంది. అసలు 10 ఏళ్ల తర్వాత ఒక యాంటీ ఇన్కన్బెన్సీ ఉంటుంది. మరి బీజేపీ అంత వస్తుంది అనుకుంటున్నారా? జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? అంటే 2 కారణాలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా 400 వస్తాయా, 350 వస్తాయా, 320 వస్తాయా, నెంబర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. 10 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒకటి మాత్రం దేశ రాజకీయాల్లో ఎప్పుడైనా సరే నెక్స్ట్ ఏ ప్రభుత్వం రాబోతుంది, నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరు కాబోతున్నారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఈ విశ్లేషణ జరుగుతుంది. అంటే చర్చ సాధారణంగా జరిగే చర్చ అది. ఎప్పుడు ఎవరు ఈ పార్టీ ఆ పార్టీ హోరీ ఘర్షణ ఉంటుంది. కానీ మొదటిసారి నేను 40 సంవత్సరాలు నాకు రాజకీయ కొద్ది గొప్ప అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. మొదటిసారి ఎన్నికలలో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, ఎన్డీఏ పవర్లోకి వస్తుంది, నెంబర్ ఎంత అనే కాడ చర్చ జరుగుతుంది. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఈవెన్ నాకు తెలిసి నెహ్రూ కాలంలో మొదటి 2 టర్మ్ ఎన్నికలు పక్కన పెడితే ఇందిరాగాంధీ ఎలక్షన్స్లో కూడా 1978లో 77లో ఇందిరాగాంధీ గెలుస్తా ఓడిపోతుందా? జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే జనతా పార్టీ గెలిచింది. 84 జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరాగాంధీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 84లో ఎవరు గెలుస్తారనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ గెలిచిండు. 89లో మళ్ళీ గెలుస్తాడా? 89 403 సీట్లతో రాజీవ్ గాంధీ పవర్లోకి వచ్చాడు. ఆల్మోస్ట్ 49% హిస్టరీలో నెహ్రూ కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అన్ని సీట్లు రాలేదు, అంత పర్సెంటేజ్ ఓటు రాలేదు. అక్కడ నుంచి వస్తే రాజీవ్ గాంధీ ఓడిపోయిండు. 413 సీట్లు గెలిచిన రాజీవ్ గాంధీ 49 ఆల్మోస్ట్ 50% ఓట్లు సంపాదించిన రాజీవ్ గాంధీ నాయకత్వంలో పార్టీ ఓడిపోయింది. అప్పుడు ప్రధానమంత్రి ఎవరు అవుతారని చర్చ జరిగింది. ఇది ఒక సీక్వెన్స్లో మనం మాట్లాడుకుంటే పివి నరసింహారావుది. పివి నరసింహారావుతో ఎవరు ప్రధానమంత్రి వీళ్ళ వాళ్ళ అనే చర్చ జరిగింది. ఇప్పుడు ఎవరు అనేటువంటి చర్చ లేదు దేశ రాజకీయాల్లో. మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు, బీజేపీ పవర్లోకి వస్తుంది. సీట్ల సంఖ్య అని అంటారా? ఒకరు 300 అంటారు, ఒకరు 270 అంటారు, ఒకరు 320 అంటున్నారు. విశ్లేషణలు భిన్నంగా ఉన్నాయి. విశ్లేషణలు పక్కన పెడితే మీరు అడిగిన ప్రశ్నకు సూటి సమాధానం ఏంటంటే ఇటువంటి ప్రత్యేకమైన పరిస్థితి ఈరోజు భారతదేశ రాజకీయాల్లో ఉంది. ఇది ఒక చరిత్రలో మిగిలిపోయేటువంటి ఎన్నికలుగా నేను అనుకుంటున్నా. బీజేపీ 3వసారి అధికారంలోకి వస్తే నేను అనుకుంటున్నా నెహ్రూ తర్వాత మళ్ళీ 3వసారి కంటిన్యూస్గా అధికారంలోకి వస్తుంది మోడీ. ఇది చరిత్ర తిరగరాస్తున్నారు ఖచ్చితంగా. కాబట్టి ఇందిరాగాంధీ కూడా 3 సార్లు కంటిన్యూస్గా గెలవలే, ఎప్పుడు గెలవలే. కాబట్టి ఇది ఒక పెక్యులర్ సిచ్యువేషన్. అంటే స్వతంత్ర భారతదేశంలో నెహ్రూ గారు ఏ విధంగా అయితే ప్రతిపక్ష పార్టీ లేకుండా ఉందో అందుకోసమే ఇప్పుడున్న పరిస్థితి కూడా ఏంటంటే ఈ దేశంలో బలహీనమైన ప్రతిపక్షం, అప్పుడు ఎట్లయితే డెమోక్రసీలో బలమైన ప్రతిపక్షం ఉండాలి, ఇప్పుడు ఎట్లా బలహీనమైన ప్రతిపక్షం మీద ప్రజలకు విశ్వాసం లేదు. కాబట్టి బీజేపీ గ్యారంటీ గెలుస్తుంది అనుకుంటున్నారు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. కాబట్టి బీజేపీ బలం ఒక పక్క అయితే బలహీనమైన ప్రతిపక్షం కూడా ఈ చర్చకు తావిస్తుందని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా ఇది బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నది. సో నెంబర్లను పక్క పెడితే 300, 350, 400 పక్క పెడితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో మరోసారి విజయం సాధిస్తుంది. చరిత్రలో ఒక సువర్ణ అవకాశం అని కూడా వారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెనప సమాజంతో సతీ దిశ టీవీ, హైదరాబాద్.